అయ్యో మొన్న మా దోస్తు అలా పెన్మిడితోని షాపింగ్ కను అయిందట. మనము జల్దిన షాపింగ్ గొడగొట్టుకొని ఆడికెళ్ళటి సినిమా పోయి వచ్చేటప్పుడు హోటల్లో బిర్యానీ తినద్దాం అని పిల్లని వేసుకుర్రట. ఇక ఫస్ట్ షాపింగ్ కను పోయినరు. ఇక ఆడ అమ్మగారి షాపింగ్ చూసి పెన్మిటి నెత్తెంటికెళ్ళి విక్కునుడు ఒకటే తక్కువనట. ఒక చీర కొంటందుకు 30-40 చీరల్ని చూపిమన్నదట. ఆ కలర్ చూపియవా, ఈ కలర్ చూపి, అంచట్లున్నది కాదు వేరేది లేదా? అరే మీ తానాక సినిమాలో హీరోయిన్ కట్టుకున్నది కదా అవి లేవా అని ఓ 2 గంటలు చీరలు కొనేందుకే టైం అయిపోయిందట. అటు ఇంకా గాజులని కమ్మలని బొట్టు పిల్లలని బేరాలు చేస్తూనే ఉంటే పాపం ఆ అన్న బేవోస్లై పడిపోయినంత పని అయిందట. బేరం అంటే వీళ్ళ లెక్క చేయాలి, టక్క టక్క ఎట్లా కొనేసిరా చూడండి. అరే మహిళా లీడర్లంతా షాపింగ్కి వచ్చిండ్రు. కవితక్కకు పద్మక్క చీర సెలక్షన్ చేస్తుంది. నచ్చిందక్క? ఇది పక్క కంట పెట్టుండ్రన్న. వెనకాల చెయ్యి గుర్తు గీతక్క అర్ణక్క కూడా ఉన్నారు. అన్ని పార్టీల మహిళా లీడర్లకు మంచిగానే తీరువటం దొరికింది కదా. శిల్కపచ్చ చీర తీసిండ్రు. పద్మక్కకు నచ్చిందని ప్యాక్ చేయమన్నారు. బేరం పెద్దగానే ఉన్నట్టుంది. షాన్నే చూస్తుండ్రు కదా. ఆడోళ్ళ షాపింగ్ అంత ఈజీ గొడవది కదా. చూడుండ్రి అక్క చూడుండ్రి. ఉన్న చీరలన్నీ ఇప్పి కుప్ప పెట్టిండ్రు పో. రైట్, చీరలు కొనుడు అయిపోయింది. మరి నోట్లు ఇస్తారా కారట్ గీక్తారా? కవితక్క కారటే ఇచ్చింది. పిన్ నెంబర్ కొడితే బిల్ చేతిలో పెట్టిండు. ఇంతమంది లీడర్లు ఒక్కపారే షాపింగ్కి వచ్చిండ్రేందని చూస్తుండ్రా? ఏం లేదుల్లా, నిన్న చిన్న స్పీకర్ పద్మక్క బర్త్డే ఉంటే హ్యాపీ బర్త్డే చెప్తందుకు అసెంబ్లీకి వచ్చింది కవితక్క. ఆన్నే చేనేత స్టాల్ పెడితే పద్మక్కని తీసుకొచ్చి చీర కొనిచ్చింది. ఒక్కరు కొంటే ఇంకోళ్ళు కూకోబుద్ది అవుతుందా? వచ్చినోళ్ళంతా తలో చీర బేరం చేసిండ్రు. రోజో లీడర్ అమ్మ పుట్టినరోజు వస్తే బాగుండు అనుకుంటుండొచ్చు చీరలు తెచ్చిన ఆయన.